అందుకే నమస్కారం. పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అని మన అంబేద్కర్ 1945లో ఒక బుక్ రాశారు. అందులో క్లియర్గా మొత్తం నేను ఈరోజు మొత్తం మధ్యలో స్టడీ చేశాను కొంతవరకు లేండి. అందులో ఒక చోటు ఉంటుంది, ఆ రోజు దేశ విభజన కోసం ఉన్నటువంటి ముస్లిం నాయకులు చెప్పింది ఏంటో తెలుసా? ముందు నువ్వు ముస్లిం, ఆ తర్వాత నువ్వు ఇండియన్. ఒక ముస్లింగా పుట్టినటువంటి వాడికి లైఫ్ లాంగ్ ఉండాల్సింది మైండ్లో, నువ్వు ముస్లిం, ఇది ఫస్ట్, అంతే. దేశం కాదు, ఏం కాదు, నాకు ముస్లింని, నేను ముస్లిం అంతే. దేశం తర్వాత ఇలా ఉండాలని చెప్పున్నాడు. ఆ రోజు అంబేద్కర్ చెప్పింది అదే. వద్దురాబాబు వీళ్ళతో అయ్యేది కాదు, వాళ్ళు వారికంటూ సెపరేట్ దేశం కావాలని కానీ, లేదు వారు కోరుకుని జరగాలనుకున్నప్పుడు కానీ నిరంతరం గొడవలు చేస్తూనే ఉంటారు, అల్లర్లు చేస్తూనే ఉంటారు, సృష్టిస్తూనే ఉంటారు. వాళ్ళతో అయ్యేది కాదు, వాళ్ళకి ఇచ్చేసిన దేశం అన్నట్టు చెప్పుకొచ్చాడు. 1947లో ఆ రోజు ఉన్న గాంధీ కానీ, నెహ్రూ కానీ, పటేల్ కానీ ఎవరైనా సరే, ఆ రోజు కాంగ్రెస్లో కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ దేశ విభజన జరగాలనుకున్నప్పుడు, మత ప్రాతిపదికన దేశ విభజన జరుగుతున్నప్పుడు అంబేద్కర్ మహానుభావుడు కూడా అదే చెప్పున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి హిందూ మహాసభ కానీ, ముస్లిం లీగ్ కానీ, కాంగ్రెస్ కానీ, తర్వాత బ్రిటిష్ వాళ్ళది కానీ, ఇంకా 2-3 మొత్తం కోట్ చేసుకుంటూ వచ్చున్నాడు. అందరూ కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నాడు. ఏమనంటే అందరూ కలిగి కూర్చొని ఆలోచించగలిగితే దీనికి పరిష్కారం దొరుకుతుంది, అదర్వైజ్ దొరకనంటే. ఈవెన్ అతనే చెప్పాడా అంబేద్కర్, లేకపోతే ఇంకెవరు చెప్పినా కరెక్ట్ గుర్తున్నట్ల, వీలైతే మీరు కింద కరెక్ట్ చేసి కామెంట్ పెట్టండి. స్వతంత్ర సమరయోధుడే మ్యాక్సిమం తెలిసి అంబేద్కర్ అనుకుంటున్నా. అరే సుభాష్ చంద్రబోస్ అయితే కాదండి, నేను పేరు గుర్తుట్లా కరెక్ట్గా. వాళ్ళు ఏమన్నారంటే, పాకిస్తాన్లో ఉన్న చివరి హిందూ వరకు ఇండియాకు వస్తేనే ఆ రోజు విభజన జరిగినట్టు. అది కూడా ఎలా? ఇండియాలో ఉన్నటువంటి చివరి ముస్లింతో సహా పాకిస్తాన్ వెళ్ళినప్పుడు. అంటే ఇండియాలో ఓన్లీ హిందువులు, లేకపోతే పక్కన పెడదాం, అందరూ బుద్ధులు, జైనులు ఇల్లు ఉన్నారు కాబట్టి ఇండియాలో ముస్లిం అన్నోళ్ళు ఉండొద్దు, పాకిస్తాన్లో హిందూ అన్నోళ్ళు ఉండొద్దు. పాకిస్తాన్లో ఓన్లీ ముస్లిమ్సే, భారతదేశంలో ఓన్లీ నాన్ ముస్లిమ్స్ ఉండాలి. ఇది కరెక్ట్, ఇది వాళ్ళు చెప్పింది. అప్పుడే దేశ విభజన పూర్తయినట్టు అన్నారు. ఈరోజు ఎగ్జాక్ట్ మరలా అక్కడికే వస్తారు. దేశ విభజన జరిగింది, బంగ్లాదేశ్ వచ్చేసి మనం పెట్టిన భిక్ష ఆడు బతుకు, ఆ ముండలు కూడా మన మీద తిరగబడుతూ, ఈ పాకిస్తాన్ నిత్యం మన మీద ఎగబడుతూ, చివరికి ఏం జరుగుతుంది ఏంటి బాబు అంటే మరలా విధ్వంసం. ఏ రకంగా? భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు, ఆ ముస్లింలు కూడా ఎవరు అంటే విద్యావంతులు. ఏం చేయాలి అసలు? డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, వీళ్ళు కూడా ఈరోజు మాకు ఇస్లాం రాజ్యం కావాలి, ఈ భారతదేశం అంతా కూడా ఇస్లామే ఉండాలని చెప్పేసి భయంకరమైనటువంటి మతోన్మాదులుగా మారి దాడులు చేస్తుంటే ఇంకేంటి అన్నట్టు. ఆనాడు 1947 నాడు ఉన్నటువంటిది మరల ఇప్పుడు తిరిగిందా అంటే, ఆ రోజు ఉన్న పిచ్చి ఏదైతే ఉందో దేశం తీసేసుకున్నారు వాళ్ళు. మరల ఇప్పుడు ఈ దేశంలో కూడా, ఇండియాలో కూడా ముస్లింలే కావాలి, ముస్లిం రాజ్యమే ఉండాలంటే ఏంటి అన్నట్టు అసలు. ఈ దేశంలో ఉన్న ముస్లింలు అడుగుతున్నా, మీరు భారతీయులు కదా, మీరు కూడా గుండెల మీద చేసుకోండి. దేశమా మతమా అన్నప్పుడు దేశం ఫస్ట్. నేను హిందువుని, నేను దేశం ఫస్ట్ అంట. మతం విషయంలో కూడా నా కుటుంబం, నాకు ముందు ఓపెన్గా చెప్తున్నా, నాకు నా కుటుంబం, నా దేశం, ఈ సమాజం, ఆ చివర నేను మతం అంట. నా మతం ఏం చెప్పింది? జీవన విధానం ఎలా బతకాలో చెప్పింది. ఓ దేవుడి పేరు అనుకోండి, దీనే శివుడు అనుకున్నా, అంతే, సరే గో అహెడ్, అంతే. ఎవరు లేరా? ఓకే, ఎవరు వద్దు. పంచభూతాలను దేవుళ్ళు అనుకో, కనిపిస్తున్నారుగా. గాలి లేకపోతే నువ్వు బతకలేవు, దేవుడు. అగ్ని లేకపోతే నేను ఎండ లేకపోతే బతకలేవు, దేవుడు. ఆకాశం నేను కాపాడదు, దేవుడు. భూమి దేవుడు, నీరు దేవుడు. ఇవే దేవుళ్ళు అనుకో. ఇదే నా వేదాలు చెప్పే, ఇదే నా జీవన విధానం, ఇదే సనాతన ధర్మం. ఇంతకుమించి గొప్పది ఇంకెక్కడ ఉంటుంది? ఇంకా ఇప్పుడు కూడా నేను క్రైస్తవుడిని, నాకు జీసస్ తర్వాత ఎవరైనా మీరు అంటారా? నేను ముస్లింని, నాకు అల్లా తర్వాత అని మీరు అంటారు? ఒకసారి మీరే ఆలోచించుకోండి. నాకు తెలిసి ఈ భూమి మీద హిందువులలో మీరు ఎవరైనా కదిలించే సరే, మొట్టమొదట వాళ్ళు దేశమే అంటారు, ఆ తర్వాతే మతం అంటారు. సో ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పటికైనా ప్రక్షాళన చేసిన అవసరం అనేది వచ్చింది. ఆ రకంగానే మోదీ ప్రక్షాళన చేస్తున్నాడు. ఏ రకంగా? ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు భారతీయులుగా బతకాలి. హిందువులు గానో, క్రైస్తవులు గానో, ముస్లింలు గానో, సిక్కులు గానో, జైనులు గానో, బౌద్ధులు గానో మా మతం కోసమే బతుకుతా ఉన్నట్టుగా ఉంటే వాళ్ళు ఎవరైనా ప్రమాదమే. నేను ఓపెన్గా చెప్పి మాట.
మీరు ఇప్పుడు చెప్పండి, మతం 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 అన్నట్టుగా బతుకుతారా, దేశం ఫస్ట్ ఆ తర్వాత మతం అన్నట్టుగా ఉంటారు? కింద కామెంట్లో తెలియచేయండి.